పాత్ర యొక్క పోషణ, పాత్ర యొక్క చిత్రీకరణ, తను ఏం చేస్తున్నది, ఎలా వస్తున్నది, ఎందుకు వస్తుంది చెప్పేటువంటి విశేషమే ఈ గరువు యొక్క గుణం. కాబట్టి కుమారి కృష్ణ భామగా మీ ముందు ప్రదర్శితమవుతాం.
ఓయమ్మ సత్యభామామణి, ఏం లేదమ్మా, ఒక విషయం అడుగుతాను. ఈ మధ్యన స్వామివారు మన ఇంటికి రావటం మానేశారు బొత్తిగా అమ్మా. అసలు ఏమిటమ్మా విషయం? పోనీలేమ్మా, నీ స్వామివారి యొక్క కొన్ని గుర్తులు చెప్పవమ్మా. నా స్వామివారు అమ్మా, నీ స్వామివారే తల్లి. అమ్మో, ఏమిటి సిగ్గేదంట. నీ స్వామివారు శంఖము ధరించిన వారే ఏమంటారు ఆచార్య గారు? శంఖము ధరించిన వారట, విన్నారా? మల్కాజ్గిరి చౌరస్తాలో శంఖం ఊత్తూ ఉంటాడు, చూసారా? ఆ జంగమాని చిన్నవాడమ్మా నీ భర్త. మరి ఎవరమ్మా? నా స్వామివారు చక్రము ధరించిన వారే అమ్మ. అలా చెప్పలేవుటమ్మా. ఏమండి, చక్రం ధరించిన వాడు ఇంకేమిటి? ఆ మధుసూదన్ నగర్లో కుండలు వేస్తూ ఉంటాడు, మట్టితో చక్రం తిప్పుతూ ఉంటాడు ఇలా. అతగాడమ్మా నీ భర్త? వారు కాదమ్మా. అబ్బా, మరి ఎవరమ్మా? నా స్వామివారు మకర కుండలను ధరించిన వారే అమ్మ. మళ్ళా చెప్పమ్మా ఒక్కసారి. నా స్వామివారు మకర కుండలను ధరించిన వారే అమ్మ. అదండి కదా. మా వెంకటేష్ గారు ఉన్నారు కదండి అర్చకులు, వారి కుమారుడు అమ్మా నీ భర్త మకర కుండలను ధరించి ఓ మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని పద్యాలు వల్లేస్తూ ఉంటాడమ్మా. అతగాడమ్మా నీ భర్త? మరి ఎవరమ్మా? వారు కాదు మీరు కాదు, నవ్వారమ్మా. ఎవరు మరి? నా స్వామివారు ధరించిన వారే అమ్మ. సరిపోయిందండి. వేణువు పింఛమున. కొంచెం ఆలోచించాలమ్మా. వేణువు పింఛము ధరించిన వాడు ఆ చెంచు అని కుర్రవాడమ్మా నీ భర్త? అయ్యో, అదంతా సిగ్గేనమ్మా. మరి ఎవరు? నా స్వామివారు అత్త కుమారుడే అమ్మ. ఏమండో ఆచార్య గారు, ఈ అత్త కుమారుడో ఉత్త కుమారుడో నాకెలా తెలుస్తుంది అమ్మా? మాకు పక్కన మధుసూదన్ గారు ఉన్నారు, సవిస్తరంగా చెప్పమని అడుగుతున్నారు. చెప్పమ్మా. నా స్వామివారు బావ మరిది అబ్బో సంగవాడే అమ్మ. ఏమండో ఇదేదో అరకాసు తిరకాసులో ఉండే వ్యవహారం చూస్తూ ఉంటే మళ్ళా ఒక్కసారి చెప్పుకురా తల్లి. నా స్వామివారు నీ స్వామివారు బాబా బాబా అనగా పరబ్రహ్మయ్య గారు. చెప్పమ్మా.
మరిది మూర్తి గారు. ఆహా, మూర్తి గారు. సరుకు గలవాడే ఓయమ్మ. ఆ బావ అనగా శిఖరహస్తాన్ని పైన పెట్టిందండి. మరిది అనగా శిఖరహస్తాన్ని కిందకు పెట్టింది. బావ మరిది, బావ మరిది, మధ్యవాడుట ఏమిటి? ఏమండోయ్, ఇప్పుడు అర్థమైందండోయ్. ఆహా, అయితే అతడెవడో నాకు తెలిసిపోయిందిలే అమ్మా. ఏది? నల్లగా, ఇవ ఆచార్య గారిలాగా నల్లగా, ఇంత పొట్టిగా కాకుండా, నాలాగా ఇంత పొడుగు కాకుండా, ఆయనలాగా ఇంత సన్నం కాకుండా, నాలాగా ఇంత లావు కాకుండా ఉంటాడు. నల్లటి నేరేడు పండు రంగులా ఉంటాడు. అతగాడిటేనమ్మా. అబ్బో, ఆహా, ఇదంతా సిగ్గే. మరి అతగాడి పేరుతో చెప్పవమ్మా. ఇంతోటి ఆడవారిలో, ఇంతోటి ఆడవారిలో, ఇంతోటి మగవారిలో, ఇంతటి మగవారిలో సత్యభామ ఆహా, తన విభుని పేరు చెప్పడం ఆ, సిగ్గు కలిగేవయమ్మ. పోసిన తల్లే, సిగ్గు నీకు కాకపోతే నాకు వస్తున్నట్టేమ్మా. సరేలే అమ్మా. సీగయేనో చెప్ప, సీగయేనో అంతేనండి. అయ్యా